శతమానం భవతి. డాక్టర్, నాకే వార్నింగ్ ఇస్తావు కదా, నన్నే బెదిరించావు కదా, నీ అంత చూడకుండా ఎలా ఉంటాను? ఈ రోజుతో నీకు అకౌంట్ సెటిల్ చేస్తాను అంటే డబ్బిస్తాను అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. కోట్లు ఇస్తానని పండుగ చేసుకోవటానికి రెడీగా ఉన్నావు కదా, కానీ నీకొచ్చేది క్యాష్ కాదు, నీ పాలిట మృత్యువు. నీకోసం యమపాశాన్ని తీసుకొస్తున్నాను. నన్ను ఎదిరించిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. అలాంటిది బెదిరించిన నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నాకే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నావు. అందరికీ చెప్పేస్తానంటే దానికి నేనెలా ఊరుకుంటాను? ఈ నీలిమని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. నీ వల్ల మా మావయ్య బయటకు వచ్చాడు, కానీ నాకు సాయంగా లేకుండా పైకి వెళ్ళిపోయాడు. ఆ నిజాన్ని బయటికి చెప్తానని చెప్పి నువ్వు నన్ను బెదిరిస్తున్నావు. అందుకే పైలోకంలో ఉన్న మా మావయ్యకి సాయంగా నిన్ను నీ కుటుంబాన్ని పంపించడానికి నేను వస్తున్నాను. ఇంక నువ్వు నన్ను బెదిరించలేవు. నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నీ ఫోన్ వస్తుందని భయపడవలసిన అవసరం అంతకన్నా ఉండదు. నన్ను క్షమించండి నాన్న. ఇన్నాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నా మీకు దూరంగా ఉన్నాను. అమ్మలేని మిమ్మల్ని చూస్తూ ఉన్నా నేనే మీ శివనని చెప్పుకోకుండా, నా గురించి మీకు తెలియకుండా నేనే బతికాను. అమ్మ అనుక్షణం నా ముందే శివ ఎప్పుడొస్తాడని మాట్లాడుతూ ఉంటే నేనేనమ్మా నీ శివని అని చెప్పాలనుకున్న చెప్పలేని పరిస్థితుల్లో ఆగిపోయాను. అమ్మనప్పుడు బాధ పెట్టిన ఉసురు నాకు తగిలిందనుకుంటాను. తల్లి కన్నీళ్లను తొడవలేని కొడుకును కాబట్టే ఆవిడ కన్ను మూసాక చివరి చూపును కూడా నోచుకోలేని కొడుగ్గా మిగిలిపోయాను. కానీ అమ్మ ఆత్మ శాంతించాలని తరువాత గుడిలో ఆమెకి చేయవలసిన సంస్కారాలన్నీ నేను చేశాను నాన్న. చూడు నాన్న, తల్లి ప్రేమని మాత్రమే చూపించగలదు, శాపం ఇవ్వదు. అయినా జరిగినవన్నీ జరిగిపోయాయి. అవన్నిటినీ మర్చిపోదాం. ఇక నుంచైనా అందరూ కలిసి సంతోషంగా ఉందాం, సరేనా? గతాన్ని తలుచుకున్నప్పుడల్లా దూరమైన మనుషులే గుర్తుకొస్తారు. బాధపడినప్పటి పరిస్థితులే గుర్తుకొస్తాయి. అందరూ ఎవరికి వారే యమునా తిరి అన్నట్టు బతికిన రోజులే కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆ రోజులు ఎవరికి మనశ్శాంతినివ్వవు. ఇంకెప్పుడు దాని గురించి తలుచుకోకు. గతాన్ని గతంలోనే వదిలేద్దాం. ఇక భవిష్యత్ అంతా ఆనందంగానే గడుపుదాం, సరేనా? అంతా బానే ఉంది గాని ఇంత ఆనందకరమైన సమయంలో ఈ ఇంటి మహాలక్ష్మి అయిన భాను మనతో లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఒరే మనవడా, వెంటనే మీ ఆవిడికి ఫోన్ చేయమని చెప్పాను కదా, ఉన్న పళంగా ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే బామ్మ, భాను చూడాలని నాకు ఉంది, వెంటనే వచ్చేయమంటాను. అవును కార్తీక్, ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే భాను లేని లోటు లోటుగానే ఉంటుంది. తనుంది అంటే ఈ ఇంటి కళ వేరుగా ఉంటుంది. ఇంత ఆనందకరమైన సమయంలో తను మనతో లేకపోవటం అనేది చాలా లోటుగా అనిపిస్తుంది. నేను చెప్పానని చెప్పి వెంటనే వచ్చేయమను. సరే అమ్మా. చేయి బాబు. ఎలా ఉన్నారండి? చాలా హ్యాపీగా ఉన్నాను బాను, అందరం బాగున్నాం. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చే, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారండి?
నన్ను ఇంటికి రమ్మంటున్నారేంటి? అమ్మా బాను, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు బాగా అర్థమైంది. కానీ నువ్వు భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. అత్తయ్య మనిద్దరినీ అర్థం చేసుకున్నారు, నన్ను క్షమించేశారు. ఈ ఇంటి మనిషిగా నన్ను చూస్తున్నారు. నీకోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. అత్తయ్య కూడా నీ గురించి తలుచుకుంటున్నారు బాను. ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయమ్మా. ఇప్పుడు నువ్వు దూరంగా ఉండడం మా ఎవరికీ నచ్చడం లేదు. ఇదిగో మనవరాలా, ఇంక నువ్వేం ఆలోచించకు. ఇవన్నీ ఫోన్లో చెప్పే విషయాలు కాదు. ఇక్కడంతా ఆనందంగా ఉన్నాం. నువ్వు వస్తే ఈ ఆనందం మరింత ఎక్కువ అవుతుంది. నువ్వు వెంటనే వచ్చేసేవే. బంగారం, ఇలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆలస్యం అయిపోతుంది. నువ్వు వెంటనే బయలుదేరా చెప్తాను. ఇదిగోరా. అమ్మా భాను, ఈ సంతోషం ఫోన్లో వద్దమ్మా. నువ్వు తొందరగా వచ్చేసాయి, ఇంకేం మాట్లాడొద్దు. విన్నావు కదా భాను, అందరం అంతే సంతోషంతో ఉన్నాం. నువ్వు వస్తే అందరూ నీతోనే మాట్లాడతారు. అందుకే తొందరగా వచ్చేసే. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారండి. నేను కూడా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి భాను, ఆఫీస్ విషయమా? ఇప్పుడు అవేవి మాట్లాడొద్దు. ఇక్కడికి వచ్చాక ముందు మన విషయాల్ని మాట్లాడుకున్నాక అప్పుడు ఆఫీస్ గురించి మాట్లాడుకుందాం. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేసి. అలాగేనండి. ఈ క్షణం కోసమేనండి నేను ఇంతగా ఎదురు చూస్తున్నాను. మీ అందరి మాటతోనే అర్థమవుతుంది అక్కడ మీరంతా ఎంత సంతోషంగా ఉన్నారు. అత్తయ్య క్షమించారన్న మాట నాకెంత ఆనందాన్ని ఇచ్చిందో. ఇప్పుడు నేను రావడానికి ఎంత సమయం పడుతుందా అని ఆలోచిస్తున్నాను. ఉన్న ఫలంగా మాయమైపోయి మీ ముందు వాలిపోవాలనిపిస్తోంది. నేను తల్లిని కాబోతున్నానని, మన ఇంటికి వారసుడు రాబోతున్నాడని. అత్తయ్య ఈ విషయాన్ని విని ఎంత ఆనందిస్తారో నా కళ్ళతో నేను చూడాలి. ఇది ఫోన్లో కాదు, మీ అందరి ముందు పంచుకుంటాను. మీ కళ్ళల్లో ఆనందాన్ని నా కళ్ళారా తనివి తీరా చూసుకుంటాను. అమ్మా, వంటేం చేయమంటారు? లక్ష్మి, ఇంకేం వంట చేయొద్దు, నేను వెళ్ళాలి. డ్రైవర్ని త్వరగా కార్ రెడీ చేయమని చెప్పు. ఇప్పుడే బయలుదేరాలి, త్వరగా రమ్మని చెప్పు. అదేంటమ్మా, ఉన్న పలంగా బయలుదేరుతున్నారు? వెంటనే వెళ్ళాలి లక్ష్మి, నన్ను ఇంకేం క్వశ్చన్ చేయొద్దు. వెంటనే డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్పు. అలాగేనమ్మా. భాను, అత్తయ్య, నువ్వే తప్పు చేయలేదమ్మా. నువ్వు నా కుటుంబం గురించి ఆలోచిస్తావని నాకు అర్థమైంది. ఇది ఎన్నో ఏళ్లు భరించినటువంటి బాధ కదా. ఒక్కసారిగా నిజం బయటకు వచ్చేసరికి తట్టుకోలేకపోయాను. నా కాళ్ల కింద ఉన్న భూమి మొత్తం కంపించిపోయినట్టయింది. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని అయిపోయినేమో అనిపించింది. అందరూ నన్ను మోసం చేశారేమో అని నాలో నేనే ఎంతో రగిలిపోయాను. అందుకే మీ ఎవరితోని మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉండిపోయాను. పార్థు నాతో మాట్లాడాక నాకు అర్థమైంది మీరు చేసినటువంటి తప్పు ఏమీ లేదు అని. ఎప్పుడో తెలియని వయసులో జరిగిపోయిన దాన్ని నేనే అనవసరంగా తప్పు పడుతున్నానేమో అని చెప్పేసి అనుకున్నాను. నా కొడుకుని తిరిగి తీసుకురాలేకపోయినా అదిగో కొడుకులాంటి అల్లుణ్ణి ఇంటికి తీసుకొచ్చావు. నా కూతురికి ఇంత మంచి భర్తనిచ్చావు. ఈ ఇంట్లో ఆనందానికి కారకురాలివయ్యావు. ఇదంతా నువ్వు చేసిన మంచి అని ఆలోచించిన మరుక్షణమే నేను ఎంత తప్పుగా ఆలోచించాననేది అర్థమైంది. అందుకే ఇదిగో ఉన్న పళంగా నిన్ను రమ్మని చెప్పేసన్నాను. నిన్ను చూడాలి అనుకున్నాను. నిజానికి నువ్వే నన్ను క్షమించాలి. లేదత్తయ్య, ఇన్నేళ్ల మీ బాధేంటో నేను చూశాను. ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. పేగు తెంచుకోకుండానే మమకారం అనేది ఎలా ఉంటుందో, పేగు బంధం ఎంత గొప్పదో
నాకు అర్థమైంది అత్తయ్య. మరి ఆ బంధానికి దూరమై మీరు బాధపడ్డంలో తప్పులేదు. కానీ విధి వల్ల ఆ జరిగిన తప్పుని ఎవరూ మార్చలేం కదా. అందుకే జరిగిన పొరపాటుని తిరిగి తీసుకురాలేకపోయినా సరిదిద్దే ప్రయత్నం చేశాను అత్తయ్య. ఈ నిజాన్ని మీ దగ్గర దాచి నేనే తప్పు చేశాను. సర్లేవే, ఇక గడిచిపోయిన దాని గురించి ఎవ్వరూ ఆలోచించొద్దు. ఇల్లంతా పండగలా ఉంది. ఇంట్లో సంతోషం ఉంది. ఆనందాలు వెళ్లి విరుస్తున్నాయి. చాందిని తొందరలోనే పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. మనకి దూరమయ్యాడనుకున్న రాము మళ్ళీ మన ఇంట్లోకి రాబోతున్నాడు. ఇక అంతా సంతోషమే కదా. అందరూ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇదిగో వచ్చేసాను. బాను, జరిగిన గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండు. స్వీట్ తినవే. తినండి. ఏంటి బాను ఇది? ఏంటి ఆనందం? నిజంగా ఇది ఆనందించే విషయమేనండి. బామ్మ చెప్పినట్టు ఈరోజు మన ఇంట్లో పండగే. అన్ని సమస్యలు సర్దుకున్నాయన్నది మనసుకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఈ ఆనందకరమైన సమయంలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. నేను తల్లిని కాబోతున్నాను. బంగారం, బాను, అమ్మమ్మా, బాబు. ఏమండి? అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయి. ఒరే, నా కోడలు అసలే వట్టి మనిషి కూడా కాదురా. భాను, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావమ్మా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అమ్మగారు, కార్ సిద్ధంగా ఉంది. బ్యాగ్ లోపల పెట్టమంటారా? పెట్టేసి. హలో అమ్మా బాను, నేను శ్రీలక్ష్మిని మాట్లాడుతున్నాను. శ్రీలక్ష్మి గారు, ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా మీ ఫోన్ కలవలేదు. అమ్మా బాను, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇన్నాళ్ళు నా భర్త ఆ విష్ణుమూర్తికి సాయం చేశాడని మనందరికీ తెలిసిందే కదా. విష్ణుమూర్తి ఇదంతా చేశాడని అందరం అనుకున్నాం, కానీ కాదమ్మా. విష్ణుమూర్తి కేవలం ఒక బొమ్మ మాత్రమే. విష్ణుమూర్తికి సాయం చేసేలా చేసింది, నా భర్తతో ఇంత పెద్ద నేరం చేయించింది ఎవరో కాదమ్మా, ఆ నీలిమ. ఈ ప్రతి విషయంలోనూ నీలిమానే ఉంది. విష్ణుమూర్తిని జైలు నుంచి తీసుకురావడం, తను చనిపోయినట్టు నాటకం ఆడడం, ఆయనకి డెత్ సర్టిఫికేట్ సృష్టించడం, దానికి డబ్బులు ఇవ్వడం, ఇదంతా నీలిమనే చేసింది. ఆ నీలిమతో ఆయన మాట్లాడుతుంటే నేను విన్నాను. ఇప్పుడు ఎక్కడ దొరికిపోతామోనని దూరంగా ఒక చోట తలదాచుకుంటున్నాం. ఆయన నీలిమతో మాట్లాడుతూ డబ్బులు డిమాండ్ చేశారు. ఇదంతా చేసింది నీలిమానేనమ్మా. కానీ ఇప్పుడు మాకొక భయం ఉంది. ఆ నీలిమ మమ్మల్ని ఏం చేస్తుందో అని. ఈ విషయం నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆ నీలిమ నుంచి నువ్వే మమ్మల్ని రక్షించాలమ్మా. హలో హలో, అసలు నీకు బుద్ధుందా లేదా? ఎవరికైతే చెప్పొద్దు అనుకున్నానో వాటికి మొత్తం చెప్పేశావు. నువ్వు చేసిన పని వల్ల మనం ఎంత ప్రమాదంలో పడతాం తెలుసా? నేను ఇదంతా ఎందుకు చేశాను? డబ్బు కోసం చేశారండి. మీకు డబ్బాస్ ఎక్కువైంది. మనం బ్రతకడానికి సరిపోయేలా మీకు జాబ్ ఉంది. అది మనకి చాలని మీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ మీకు వచ్చే డబ్బు సరిపోలేదు. కోట్లు కోట్లు అడ్డంగా రావాలని మీరింతలా ప్లాన్ చేశారు.
కానీ నేరస్తులు ఎప్పుడూ తప్పించుకోలేరండి. అందుకే నేను భానుకు విషయం చెప్పాను. ఇంకొక మాట మాట్లాడామంటే చంపేస్తాను. ఇదంతా నా కోసమా? నీకోసం, పాప కోసమే కదా. మీరు బాగుండాలని కదా ఇదంతా చేస్తున్నాను. మొత్తం నా ప్లాన్ అంతా పాడు చేశావు. ఛే! నా అనుమానమే నిజమైంది. ఇదంతా నీలిమ ఆడిన నాటకం అన్నమాట. ఇంత సంతోషకరమైన విషయంలో ఇప్పుడు ఈ సంగతి ఇంట్లో వాళ్లతో చెప్పకూడదు. నీలిమని అస్సలు వదిలిపెట్టకూడదు. ఈ సంగతి ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. మావయ్య, ఆ డాక్టర్ నేను డబ్బుతో వస్తున్నానేమో అని చాలా ఆనందంగా ఉంటుంటాడు. ఈరోజు కోటీశ్వరుడు అయిపోయి కాలు మీద కాలు వేసుకుని సంతోషంగా బతకవచ్చని కళ్ళు కంటుంటాడు. ఆ కళలన్నీ కళ్ళలవుతాయి. ఇంకొక గంటలో వాడితో సహా వాడి కుటుంబం మొత్తం నీకు సాయంగా పైకి పంపిస్తాను. వాళ్ళు ఏమయ్యారో కూడా ఈ ప్రపంచానికి తెలియకుండా చేస్తాను. వస్తున్నాను డాక్టర్. ఎందుకంత తొందరపడుతున్నారు? వస్తానని చెప్పాను కదా. అన్ని లెక్కలు సరిచూస్తాను. కాసేపు ఓపిక పట్టండి. ఇంకొక గంటల్లో మొత్తం పూర్తయిపోతుంది. సారీ మేడం, నన్ను క్షమించండి. ఈ నిజాన్ని ఎవరికీ తెలియకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ నేను నా భార్యను కంట్రోల్ చేయలేకపోయాను. ఈ నాటకం అంతా ఆడిస్తుంది మీరే అని మా లక్ష్మి మీ భానుకి చెప్పేసింది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమే మేడం. ఇప్పుడే మా ఆవిడ భానుతో మాట్లాడింది. మీ మావయ్యని జైలు నుంచి బయటకు తీసుకురావడం దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ సృష్టించడం వరకు మొత్తం మీరే చేయించారని, మీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని మొత్తం భానుకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మేడం. మీరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్. చింత పనిచేసావు డాక్టర్. కట్టుకున్న భార్యని కూడా కంట్రోల్లో పెట్టుకోలేవు నువ్వు. పేరుకి పెద్ద డాక్టర్వి, మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశావు. కోట్లు ఇవ్వండి అని. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఎదురుకుండా ఉండుంటే నిన్ను షూట్ చేసుండేదాన్ని. సరే, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. అలాగే మేడం. భానుకి విషయం తెలిసిందంటే వెంటనే ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది. అందరికీ ఈ సంగతి తెలిసిందంటే నన్ను అదే ఇంట్లో పాతేస్తారు. నాకు తెలిసి భాను ఫోన్లో ఈ మాట చెప్పదు. డైరెక్ట్గా చెప్పడానికి వస్తూ ఉంటుంది. డాక్టర్ సంగతి కాదు, ముందు ఆ భాను సంగతి చూడాలి. ఈ నిజాన్ని బయటికి రాకుండా ఆపేయాలి. బామ్మా, స్వీట్స్ తెమ్మన్నావు కదా, ఇదిగో అమ్మా. మీరొచ్చేశారు గాని ఇంకా మీ ఆవిడ రాదేంట్రా? బాను దగ్గరగా లేదు కదా బామ్మ, చాలా దూరంలో ఉంది. ఈ పాటికి వస్తూనే ఉంటుంది. బాను చూడాలని మనకెంత తొందరగా ఉందో తను ఇక్కడికి రావాలని అంతే తొందరపడుతూ ఉంటుంది. అవునవును, భాను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిందో అందరికీ తెలుసుగా. చెల్లమ్మకి తన మీద కోపం పోయింది, తనని క్షమించింది అని తెలిసాక, అందులోనూ తనే మాట్లాడడానికి రమ్మని పిలిపించిన తర్వాత ఆకుండా ఎందుకుంటుంది? ఇంత దూర ప్రయాణం తనకెంతో భారంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడొచ్చి ఇక్కడ వాళ్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది. డ్రైవర్, కొంచెం త్వరగా వెళ్ళవా? అలాగే మేడం. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా 300 కిలోమీటర్లు ఉంది మేడం. అడవి రోడ్డు కదా, కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. సరే, త్వరగా వెళ్ళు. ఓకే మేడం. ఇప్పుడు అనిపిస్తుంది మన ఆఫీసు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటే బాగుండేది అని. భాను డైరెక్ట్గా ఫ్లైట్లో వచ్చేసేది కదా. అవునండి, ఇన్ని రోజులు నా కోడలి మీద నేనెందుకు అనవసరంగా ఇలా కోపాన్ని పెంచుకున్నానో ఆలోచిస్తుంటే నాకు గిల్టీగా ఉంది. భాను ఈ ఇంటి గురించి ఎంతో చేసింది, మనందరి గురించి ఎంతగానో ఆలోచించింది.
మరీ ముఖ్యంగా నేను బాధపడకూడదని చెప్పి ఎలా కోరుకుందో తెలిసాక నా కోడల్ని చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. ఇన్ని రోజులు నేనెందుకు బతుకున్నానా అని ఆలోచించాను. కానీ ఇప్పుడు మాత్రం తనని ఎప్పుడు చూస్తానా అని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. కానీ సమయమే గడవట్లేదు. మనకి తొందరగా ఉంది కదా అని సమయం తొందరగా గడవదు కదా మమ్మీ. కాలం దాని ప్రకారమే నడుస్తుంది. బాగా చెప్పావే. ప్రపంచానికి తొందరున్నా సూర్యచంద్రులకి తొందరుండదు. ప్రపంచం అలసిపోయినా పంచభూతాలు అలసిపోవు. వాటి పని అవి సక్రమంగా పాటిస్తాయి, సమయపాలన పాటిస్తాయి. ఎంత దూరంగా వెళ్ళిందో అంత దగ్గరగా రావాలంటే సమయం పడుతుంది కదా. కాలం గొప్పది ఊర్మిళ. కొంతమందిని విడదీస్తుంది, అదే కాలం విడదీసిన వాళ్ళని కలుపుతుంది. కానీ ఏ సమయంలో ఏది జరగాలో ఆ సమయానికి అది జరుగుతుంది. అమ్మా, నీ పేరేంటో నాకు తెలియదు, కానీ లోకాలన్నీ నీవే. జగన్మాతవి, సహస్ర పేర్లు కలదానివి. నీ ఇంటి వారసత్వం నా కడుపులో పెరుగుతుందని నా భర్తతో, నా కుటుంబంతో పంచుకోవాలి. నా కుటుంబాన్ని కలకాలం చల్లగా కాపాడు.